49,600 సుమారు 49,600 మంది ఈ జిల్లాకు సంబంధించిన పేద వారి ఇండ్లు ఈ యొక్క జీవోలో పొందుపరిచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాకుండా ఆపుతున్నది ఈ ప్రభుత్వం. గతంలో కొంతమంది ఈ యొక్క ఇండ్లు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుర్రు, వాళ్ళొక లోన్ తీసుకుర్రు, లోన్ క్లియర్ చేసుకుర్రు. వారికి 22 యాక్ట్ జీవో ద్వారా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. ఈ పక్కకున్న గ్రామంతో ఊరు మొత్తం 22A చేసారు. ఉడాయగూడెంలో, యాయిర్గుట్ట, రాజాపేట, భువనగిరి టౌను, తుర్కపల్లి జిల్లాలో ఎక్కడికక్కడ ఈ 22A జీవో లేదా అని అది కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అధికారులతో తప్పుడు ప్రచారం ఇస్తుంది. మేము అధికారులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. 22 జీవో ఎత్తేసి మీరు మాట్లాడండి. ఈ 22 జీవో ద్వారా ప్రజలకు, పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మీరు ఈ గతంలో ఉన్నది యాక్టివ్ అంటారు, గతంలో లేని యాక్టివ్ ఏది? ఇలా జిల్లాలో ఎక్కడ చూసినా, మా కార్యాలయం ముందు చూసినా, యాదగిరిగుట్ట పక్కన చూసినా ప్రకృతి ఇచ్చిన సంపద మొత్తం కూలగొడుతుండ్రు. దీని వెనుక ఎవరు అనేది మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి జీవో లేదా? పేదవాడి ఇల్లు వచ్చే వరకే జీవో ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఇలా జిల్లాలో మొత్తం బీబీ నగర్, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి టౌను, చౌటుప్పలు, మిగతా అన్నీ కాలుష్యం అయిపోతూ ఉన్నాయి. పర్మిషన్ల కాడ అందరు అధికారులు ఒక 8-10 డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎక్కడ ఎన్ని డిపార్ట్మెంట్ ఇచ్చేటో పర్మిషన్ లేక 4 సార్లు పోచంపల్లి వస్తే కలెక్టర్కు 4 సార్లు వికలాంగులుగా మారుతున్నారు. మరి పొల్యూషన్ బోర్డు ఏం పనిచేస్తుంది? జీవో లేదని అడుగుతూ ఉన్నాం. కేవలం 22 జీవో వచ్చే వరకు కేవలం ఒక పేదవాడి 120 గజాల ఇల్లు వచ్చే వరకే ఈ యొక్క జీవో వర్తిస్తుందా, ఈ యొక్క యాక్ట్ వర్తిస్తుందా అని మేము ఇలా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ యొక్క కాలుష్యమైనటువంటి కాలుష్య బోర్డు కానీ, ఈ ఇక్కడున్న కంపెనీలు కానీ స్థానికుల ఉద్యోగులు ఇవ్వడం కూడా 70% ఉద్యోగాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. స్థానికంగా ఉద్యోగులు అయ్యారు. ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే రైతులు నష్టపోతుంటే కూడా ఆ సంబంధించినటువంటి నష్టపోతున్న గవర్నమెంట్ 4 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఎకరానికి ఇంత అని ఇంతవరకు అది ఆ యొక్క పారితోషికం రైతులకు అందలేదు. అక్కడ ఒక వ్యక్తి మరణించిండు, అక్కడ నీళ్లు తాగాలంటే కూడా ప్రజలు భయపడతారు, అంగవైకల్యం అవుతున్నారు. దీని మీద స్పందించిన ఏ ఎమ్మెల్యే? ఇలా మీరు సీలింగ్ భూములు పట్టా చేస్తామని ఇలా ప్రభుత్వం అధికారులకు వచ్చారు. ప్రభుత్వం అధికారులకు వచ్చినాక కూడా ఇలా 150 గజాలు ఉన్న ఇండ్ల గురించి 22 యాక్ట్ తీసుకొచ్చారు. మరి సీలింగ్ భూమి పట్టాలు 100,000 ఎకరాలు ఇలా కంపెనీలకు దారదత్తం చేసి దాని వెనుక ఎవరున్నారు? సీలింగ్ భూములు పట్టాలల్లో కంపెనీలు నడుస్తూ ఉన్నాయి. మరి దాని వెనుక ఎవరున్నారు? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఇక్కడ ఉన్న నాయకులు సమాధానం చెప్పాలా. ఇప్పుడే మేము జిల్లా మీటింగ్ పెడుతుంటే ఒక మిత్రుడు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇదే భువనగిరి టౌన్లో 1250 ఫీట్లు వేసి కంపెనీలు వ్యర్థ పదార్థం భూమిలోకి పంపుతున్నారు. వీటన్నిటి మీద కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో ప్రజల మధ్యలో ఉండి ప్రజలను మమేకం చేసుకొని పోరాడతాం. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా 59 జీవో తీసుకొచ్చి క్రమబద్ధీకరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ యొక్క పేద ప్రజల ఇల్లు అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు 22A యాక్ట్ తీసుకొస్తున్నాం. ఈ యొక్క యాక్ట్ ద్వారా అమ్మడం కొనడం జరగదు, మీ ఇల్లు మీకు సురక్షితమే, 1 ఇంచు జాగ కూడా పోదంటారు. ఎవరి మాటలు నమ్మాలి? మీరు ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లో కూడా 12 సంవత్సరాలు రెగ్యులేషన్ చేస్తామని ఉంటుంది. మరి ఎటుపోతున్నాయి ఈ చట్టాలు? పేదోడికి వచ్చే వరకే చట్టమే అదికి వస్తుంది. పెద్దోళ్ళకు చట్టం వర్తించదా? ఇక్కడున్న భూమాఫియాకు చట్టం వర్తించదా? ఇక్కడున్న కంపెనీలకు చట్టం వర్తించదా? ఇక్కడున్న ప్రకృతి సంపద మొత్తం భూమట్టం చేస్తుంటే చట్టం వర్తించదా అని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న నాయకులు మేము భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నాం.
దీని మీద పెద్ద పోరాటాలు తీసుకొని ఖచ్చితంగా ఉద్యమం చేపడతా ఉన్నాం. ఈ యొక్క రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు నుండి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రతి కార్యక్రమం కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాను. జై భారత్, జై హింద్. మరొకసారి అందరికీ